ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో సూపర్ 8 రేసు రసవత్తరంగా మారుతుంది. ఇప్పటికే 5 జట్లు భారత్, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు సూపర్ 8 కు అర్హత సాధించాయి. ఇక మరో 3 స్థానాల కోసం 7 జట్లు పోటీ పడుతున్నాయి. మొత్తంగా టీ20 వరల్డ్ కప్ లో 20 జట్లు పాల్గొన్నాయి. వీటిని 5 జట్లు చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. ఒక్కొక్క గ్రూప్ లో టాప్ 2 లో నిలిచిన జట్లు సూపర్ 8 కు అర్హత సాధిస్తాయి. ఇక సూపర్ 8 కు చేరిన 8 జట్లను 4 చొప్పున 2 గ్రూపులుగా విభజిస్తారు. టాప్ 2 లో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు చేరుకుంటాయి. గ్రూప్ ఏ లో భారత్, యుఎస్ఏ, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. ఆడిన 3 మ్యాచ్ల్లోని గెలిచిన భారత్ ఇప్పటికే సూపర్ 8 కు అర్హత సాధించింది. మిగిలి ఉన్న ఒక్క స్థానం కోసం యుఎస్ఏ, పాకిస్తాన్ జట్ల మధ్య పోటీ ఉంది. పాకిస్తాన్ జట్టు చివరి మ్యాచ్ లో నమీబియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే పాకిస్తాన్ సూపర్ 8 కు చేరుకుంటుంది. ఓడిపోతే మాత్రం ఇంటి ముఖం పడుతుంది. ఇక గ్రూప్ బి లో శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఓమన్ లో ఉన్నాయి. ఆడిన 3 మ్యాచ్ల్లో గెలిచిన శ్రీలంక జట్టు ఇప్పటికే సూపర్ 8 కు అర్హత సాధించగా మిగిలి ఉన్న ఒక్క స్థానం కోసం జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు పోటీ పడుతున్నాయి. 2 మ్యాచ్లు గెలిచిన జింబాబ్వే 4 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఆ జట్టు మరో 2 మ్యాచ్లు ఆడవలసి ఉంది. అందులో ఒక్క మ్యాచ్ గెలిచిన జింబాబ్వే సూపర్ 8 కు అర్హత సాధిస్తుంది. అప్పుడు తమ చివరి మ్యాచ్లు ఆస్ట్రేలియా గెలిచినా కూడా ఇంటి ముఖం పట్టాల్సిందే. ఇక గ్రూప్ సి లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్ జట్లు ఉన్నాయి. ఇక ఆడిన 3 మ్యాచ్ల్లో గెలిచిన వెస్టిండీస్, అలాగే 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో ఇంగ్లాండ్ జట్టు సూపర్ 8 కు అర్హత సాధించాయి. ఇక గ్రూప్ డి లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ, కెనడాలు ఉన్నాయి. ఆడిన 3 మ్యాచ్ల్లో గెలిచిన దక్షిణాఫ్రికా ఇప్పటికే సూపర్ 8 కు అర్హత సాధించింది. మిగిలి ఉన్న ఒక్క స్థానం కోసం న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ లో పోటీ పడుతున్నాయి. అయితే కివీస్ ఇప్పటికే 2 మ్యాచ్ల్లో గెలిచి 4 పాయింట్లతో ఉండగా ఆఫ్ఘనిస్తాన్ 3 మ్యాచ్ల్లో 1 విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. కివీస్ తమ తదుపరి మ్యాచ్ లో కెనడాపై గెలిస్తే న్యూజిలాండ్ సూపర్ 8 కు చేరుతుంది.